బాపట్ల జిల్లా చీరాలలో మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచాలని, దోమల వ్యాప్తిని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతూ చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించామని దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ తెలిపారు. దోమలకు పిచికారి మందులు కొట్టాలి, దోమలకు పిచికారి మందులు కొట్టాలి, దోమలకు పిచికారి మందులు కొట్టాలి, దోమలకు పిచికారి మందులు కొట్టాలి, మెరుగుపరచాలి డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలి. చీరాలపట్నం డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలి. చీరాలపట్నం డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే మెరుగుపరచాలి. చీరాలపట్నం డ్రైనేజ్ వ్యవస్థను వెంటనే కొట్టాలి. దోమలకు పిచికారి మందులు వెంటనే కొట్టాలి. దోమలకు పిచికారి మందులు వెంటనే. మిత్రులందరికీ జేబీ మిత్రులారా, ఈరోజు మన బాపట్ల జిల్లా చీరాలపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందంటే అష్టవ్యస్తంగా ఉంది. ఒక్క డ్రైనేజీల్లో గ్లాసులు చెత్త చెదర్లు వేస్తున్నా కానీ దీన్ని మన మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం చాలా బాధాకరమైన విషయం మిత్రులారా. ఎందుకంటే ఏ డ్రైనేజీలు చూసినా గ్లాసులు, బాటిల్స్, మందు బాటిల్స్ వేస్తున్న చీరాలపట్నం మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం ఇది చాలా బాధాకరం. దీన్ని మా దత్తమైన పట్టి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే దాని వలన నీటి పారుదల లేకుండా దోమలు ఎక్కువైపోయి చీరాలపట్నంలో 100కి 70% మంది పేద నిరుపేద ప్రజలు ఉంటే అనారోగ్యాలు పాలవుతున్నా పట్టించుకొని మన చీరాల మున్సిపల్ అధికారులు ఇది నిర్లక్ష్యం అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన చీరాలపట్నంలో ప్రతి ఒక్క ట్రాక్టర్ చెత్త చెదరాలు తీసుకెళ్లి మన మంచినీటి చెరువుల దగ్గర వేస్తున్నారు. దానివల్ల వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయి రానున్న కాలంలో మన చీరాలపట్నంలో ప్రజలంతా వికలాంగులు అవుతారు మిత్రులారు. ఇప్పటికే అనారోగ్యాల పాలయ్యి ఈ రోజుల్లో చీరాల ప్రజలు హాస్పిటల్లో చూపించాలంటే చాలా బాధగా ఉంది. ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, 70% మంది పేదవాళ్ళు ఉన్నారు. చేతి వృత్తుల మీద బతికే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు, సెంట్రిమెంట్, రాటి బిల్డింగ్ పని, కరెంటు పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ప్రజలు ఉన్నారు. ఈ రోజు ఓపీ చూపించుకోవాలంటే 300-400 ప్రజలారా ప్రజలు ఎలా బతకాలి? దీనిపై కూడా వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించాలి. వెంటనే అక్కడ మంచినీటి చెరువు దగ్గర ఈ చెత్త చెరువులు వేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా దత్తమైన పట్టి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మీకు తెలిసే ఉంటుంది, మన కొత్తపేట నుంచి మసీదు నుంచి కొత్తపేట రోడ్డు అంతకుముందు పెద్దలు గౌరవనీయులు మన చీరాల అభివృద్ధి పేదలపాటి పెన్నిది మా డైనమిక్ ఎమ్మెల్యే మా కొండయ్య గారు దాన్ని అసెంబ్లీలో మాట్లాడి బడ్జెట్ తెచ్చి దాన్ని చేసిన ఇంతవరకు ఆ రోడ్డు వేయకపోవడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఆయన చీరాల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే అధికారులు దాన్ని నిర్లక్ష్యంగా చేస్తున్నారు. దీన్ని ఎందుకంటే మా దత్తమైన బట్టి ఖండిస్తుంది మిత్రులారా. ఎందుకంటే లేని ఏ ఎమ్మెల్యే చేయని విధంగా చీరాలు చేస్తుంది కొండయ్య గారు. అలాంటి కొండయ్య గారు చెప్పి వచ్చిన జనాలు కూడా డ్రైనేజ్ చేస్తాం, మెరుగుపరచబోవటం. ఎక్కడ చూసినా డ్రైనేజ్ చూడండి, వాటర్ డిస్పర్స్ అవ్వట్లేదు, పాస్ అవ్వకుండా దోమలు ఎక్కువైపోతున్నాయి. రాత్రి నిద్రలాగా చీరాల ప్రజలు